హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TEJA తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోనే మనం సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఈరోజు చెప్తాను. యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను, మన ల్యాప్టాప్ ఉండే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఐ బటన్లో పెడతాను. అక్కడ ఏంటంటే హార్డ్వేర్ పరంగా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక సిస్టమ్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయాలంటే లేదా ల్యాప్టాప్ని మెయింటైన్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు మనం హార్డ్వేర్ పరంగా తీసుకోవాలని చెప్పేసి నేనేమో ఆ వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి వెళ్ళి చూడండి. ఈ వీడియోలో నేను సాఫ్ట్వేర్ పరంగా మనం సిస్టమ్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అన్నది ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలామందికి తెలుసు. ఇందులో నేను 5 రూల్స్ చెప్తాను. ఈ 5 రూల్స్ మ్యాక్సిమం అందరికీ తెలుసు. బట్ చాలామంది మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో మోర్ దెన్ 10 to 15 మెసేజెస్ అవే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం దగ్గర ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్ కూడా అదే అడుగుతూ ఉంటారు కాబట్టి. అండ్ ఆల్సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు వెబ్సైట్ గురించి చెప్పాలి. ఆ వెబ్సైట్ వచ్చేసరికి క్వాంటా మార్ట్ అనమాట. ఈ వెబ్సైట్లో మనకు అన్ని రకాల కేటగిరీస్ లైక్ బాడీ కేర్, ఫ్యాషన్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్, కిచెన్ ఐటమ్స్, గేమ్స్ అండ్ టాయ్స్ లాంటి చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. అవి కూడా సూపర్ బడ్జెట్లో. మనకు ఒక్క ప్రొడక్ట్ మీద 50 నుంచి 70% వరకు ఆఫ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు TEJA 123 అనే రెఫరల్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ V8 అంటే కొత్తగా వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తూ ఆ కంటెంట్ క్రియేటర్స్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ రివ్యూస్ ఇవ్వడం, అలాగే ఆ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ కంటెంట్కి తగ్గట్టు రివ్యూస్ ప్రొవైడ్ చేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ల్యాప్టాప్ని క్లీన్గా ఉంచుకోవాలంటే, ల్యాప్టాప్ అవ్వచ్చు లేదా PC అవ్వచ్చు, క్లీన్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ అండ్ థింగ్ ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసినా, లేకపోతే ఇన్స్టాల్ చేసినా, ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసినా, లేకపోతే ఏమైనా ఫైల్స్ని మనం క్రియేట్ చేసినా వాటికంటూ టెంపరరీ ఫైల్స్ అన్నవి మనకేమో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ ఫైల్స్ మనం మాన్యువల్గా డిలీట్ చేస్తే కానీ డిలీట్ అవ్వదు. సో అట్లాంటి మాన్యువల్గా డిలీట్ చేయాల్సిన టెంపరరీ ఫైల్స్ మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఈ టెంపరరీ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్ ప్లస్ ఆర్ నొక్కితే మనకి రన్ పాపప్ అవుతుంది అనమాట. రన్ విండో. ఇక్కడ మనమేమో temp అని చెప్పేసి మనం టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి ఇందులోనేమో అన్ని టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ని మనమేమో డిలీట్ చేయాలి. Ctrl+A నొక్కేసి మనకేమో డిలీట్ చేసేమంటే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ మనకేమో కొన్ని పాపప్స్ అవుతాయి. లైక్ మనకి యూ నీడ్ టు ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ టు డిలీట్ దిస్ ఫోల్డర్ అని చెప్పేసి ఇక కంటిన్యూ చేసేస్తారు. ఆ తర్వాత ద యాక్షన్ కాంట్ బి కంప్లీటెడ్ బికాస్ ద ఫోల్డర్ ఆర్ ఫైల్ ఇన్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. అంటే మనకి ఇంక ప్రెసెంట్ నేను ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఏదైనా ఫైల్ ఓపెన్ చేసినా అందులోని ఈ పర్టికులర్ ఫైల్ అన్నది ఓపెన్ అయ్యి ఉంది, దీన్ని కంటిన్యూ చేయాలంటే మనం జస్ట్ స్కిప్ చేస్తే చాలు. ఎందుకంటే మనం ఇప్పటివరకు యూజ్ చేస్తున్న ఫైల్స్ అనేది మనకేమో ఆల్రెడీ యూజ్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫైల్స్ ఏమో డిలీట్ అవ్వవు అనమాట. ఆ డిలీట్ అవ్వని ఫైల్స్ ఏమో జస్ట్ స్కిప్ చేసేస్తే చాలు అమౌంట్ మనకేమో స్కిప్ అయిపోతుంది. ఈ విధంగా స్కిప్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనమేమో మొత్తం అంటే అవసరం లేనివన్నీ డిలీట్ చేసేయడం వల్ల మన టెంపరరీ ఫైల్స్ని పోతాయి అనమాట. ఇట్లానే మనకు మళ్ళీ విండోస్ ప్లస్ ఆర్ నొక్కేసి మళ్ళీ పర్సెంటేజ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో కూడా మనకి టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. ఇవి కూడా డిలీట్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చేసిగా విండోస్ ప్లస్ ఆర్ నొక్కేసి ఇక్కడేమో PREFETCH పర్ఫెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. అది కూడా మనం డిలీట్ చేయాలి. అందులో కూడా మనకి టెంపరరీ ఫైల్స్ ఉంటాయి అనమాట. ఆ ఫైల్స్ని కూడా డిలీట్ చేయాలి. ఈ విధంగా ఈ మూడిట్లోనే రెగ్యులర్గా అంటే ఎవ్రీ 1 వీక్ ఒకసారైనా డిలీట్ చేయడం వల్ల టెంపరరీ ఫైల్స్ డిలీట్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన డిస్క్ స్పేస్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి సిస్టమ్ అనేది కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. దానివల్ల కొంచెం పెర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి సిస్టమ్ పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాలంటే ఈ సెకండ్ రూల్ కూడా ఫాలో అవ్వాలి. ఈ సెకండ్ రూల్ వచ్చేసరికి మీ సెట్టింగ్స్లోని అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి టైప్ చేయాలి. అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ వ్యూ అడ్వాన్స్డ్ సిస్టమ్ సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది. ఇందులోనేమో మీకు అడ్వాన్స్డ్ ట్యాబ్లోని పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఈ సెట్టింగ్స్లోని మీకు డిఫాల్ట్గా లెట్ విండోస్ చూస్ వాట్స్ బెస్ట్ ఫర్ మై కంప్యూటర్ అని చెప్పేసి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. దాన్ని సెకండ్ ఆప్షన్ కింద చేంజ్ చేసుకొని అప్లై చేసేసి ఓకే నొక్కండి. అడ్జస్ట్ ఫర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేసి అప్లై నొక్కేసి క్లిక్ చేసేయడం. దీనివల్ల ఏంటంటే సిస్టమ్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి కొంచెం బెటర్గా ఉంటుంది ముందు దాని మీద. అండ్ థర్డ్ వచ్చేసరికి డిస్క్ క్లీనప్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. దానికోసం మీరు అగైన్ సెర్చ్లోకి వెళ్ళేసి డిస్క్ క్లీనప్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టైప్ చేస్తే డిస్క్ క్లీనప్ అని వస్తుంది. ఆల్రెడీ నేను టైప్ చేశాను కాబట్టి రీసెంట్లో కనిపిస్తుంది. ఇందులోని మీకు C డ్రైవ్ ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తూ ఉండాలి. దీని మీద ఓకే నొక్కిస్తే మనకేమో
క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇక్కడ మనకేమో వస్తుంది అనమాట ఈ విధంగా. ఇక్కడ క్లీన్ అప్ సిస్టమ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేయను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ నాకు రన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లాంటివి చేయను. మీరు ఏం చేయాలంటే జస్ట్ క్లీన్ అప్ సిస్టమ్ ఫైల్స్ అని చెప్పేసి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసిస్తే చాలు, మీకేమో క్లీన్ అయిపోతుంది అనమాట. అంటే అనవసరమైన సీ డ్రైవ్ కానీ, ఇప్పుడు అనవసరమైన ఫోల్డర్స్ కానీ, అనవసరమైన ఫైల్స్ కానీ ఉంటాయి, అవి అరైజ్ అయిపోతాయి. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకి డ్రైవ్ అనేది ఆప్టిమైజ్ చేయాలన్నమాట. డ్రైవ్ ఆప్టిమైజ్ చేయడం కోసం అగైన్ సర్చ్లోకి వెళ్ళేసి డీఫ్రాగ్మెంట్ అండ్ ఆప్టిమైజ్ డ్రైవ్ అని చెప్పి సర్చ్ చేయండి, లేదా మీ సర్చ్లో డి అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది. ఇందులోకి వెళ్ళేసి మీరు సి డ్రైవ్ మీద క్లిక్ చేసి ఆప్టిమైజ్ చేయాలన్నమాట. ఆప్టిమైజ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, సిస్టమ్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. కొంతమంది సిస్టమ్స్ అయితే వితిన్ ఏ మినిట్ అయిపోతుంది, కొంతమందికి ఈవెన్ 15 minutes 20 minutes వరకు అవుతుంది. ఇది ఏంటంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఇది చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ డిస్క్ స్పేస్ ఏదైతే ఉందో, అనవసరమైన కాలమ్స్ కానీ అనవసరమైన స్పేస్ కానీ ఉంటే ఆ స్పేస్ని కంప్రెస్ చేసేసుకొని డిస్క్ స్పేస్ అనేది ఎక్కువగా ఇస్తుంది అనమాట. దీనివల్ల ఎప్పుడైతే విండోస్లోనే మీకు సి డ్రైవ్ అనేది స్పేస్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు పెర్ఫార్మెన్స్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో కంపల్సరీగా డ్రైవ్ అనేది ఆప్టిమైజ్ చేసుకోండి, సి డ్రైవ్ అనేది ఆప్టిమైజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, మన సిస్టమ్ ఆన్ చేయగానే కొన్ని యాప్స్ డిఫాల్ట్గా స్టార్టప్లోనే ఆన్ అవుతుంది అనమాట. లైక్ యాంటీవైరస్ అవ్వచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కామన్గా డిఫాల్ట్గా ఆన్ స్టార్టప్ అవుతుంది. బట్ దీంతో పాటు అసలు స్టార్టప్లో అవసరం లేని అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే మీ సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది. దాన్ని ఎలా స్టాప్ చేస్తారంటే మీ స్టార్టప్ మెనూలోకి వెళ్ళాలి. దీనికోసం మీ కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఒకేసారి ట్యాప్ చేయడం వల్ల మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేసేసి ఇందులోనేమో మీరు ఇక్కడ ఇది ఏంటంటే విండోస్ లెవెల్లో ఇలా ఉంది, విండోస్ 10లో అయితే ఇంటర్ఫేస్ వేరేగా ఉంటుంది. స్టార్టప్ యాప్స్ గురించి మీరు సెర్చ్ చేసి ఇక్కడ మనకి ఏంటంటే మనకి స్టార్ట్ చేయగానే ఇక్కడ మీకు స్టాటస్ అని చెప్పేసి ఉంటుంది. ఈ స్టాటస్లో మీకు ఎనేబుల్డ్గా ఉన్న ప్రతి యాప్ మీరు ఆన్ చేయగానే మీకేమో ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. ఇందులో కొన్ని అనవసరమైన అప్లికేషన్స్ ఇప్పుడు నావైతే లేదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా డిలీట్ చేస్తూ ఉంటాను. అనవసరమైన అప్లికేషన్స్ అన్నీ మీరేమో దాన్ని ఏమో ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు లైక్ ఇది లైవ్లీ వాల్పేపర్ అని చెప్పేసి నాకు ఇది వద్దు అని అనుకుంటుంది, దీన్ని జస్ట్ డిసేబుల్ చేసేయాలి. మైక్రోసాఫ్ట్ టర్మ్స్ అని చెప్పేసి ఉంది, ఇది నాకు అవసరం లేదు, సో దీన్ని డిసేబుల్ చేసేస్తాను. ఈ విధంగా అనవసరమైన అప్లికేషన్స్ అనేది స్టార్టప్లో నేను డిసేబుల్ చేస్తూ ఉండండి. అలా అని చెప్పేసి ఈ యాంటీవైరస్ కానీ మనకి ఏ సిస్టమ్ కావాల్సిన డ్రైవ్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ అవసరమైనవి, మ్యాక్సిమం అవసరమైనవి. ఇట్లాంటివన్నీ ఉంచేసి మిగతావన్నీ డిలీట్ చేసేయండి. లైక్ ఇక్కడ మనం క్రోమ్ ప్రజెంట్ అయితే డిసేబుల్ చేయట్లేదు, ఎందుకంటే ఆన్ చేసి ఉంది కాబట్టి ఇది క్రోమ్ కూడా డిసేబుల్ చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ డిసేబుల్ చేసేయడం వల్ల ఏంటంటే మీకు స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. బూట్ టైం ఏదైతే ఉందో ఈవెన్ మీద ఎస్ఎస్డీ కాకుండా హార్డ్ డిస్క్ అయినా సరే చాలా ఫాస్ట్గా బూట్ అయ్యి మీకేమో డెస్క్టాప్ అనేది ఫాస్ట్గా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఈ 5 రూల్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే అట్లీస్ట్ ఒక వన్ వీక్ ఒకసారైనా మీరేమో ఈ 5 రూల్స్ ఫాలో అయినట్టయితే మీ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in next video. Bye.